సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. ఓపెన్ ఏఐ కంపెనీకి సంబంధించిన CEO, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి సంబంధించిన CEO ఇండియాకి రావడానికి షెడ్యూల్ ఖరారైంది. రీసెంట్గా డీప్ సీక్ అని చైనా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సేవలు తీసుకొచ్చి ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. సో ఆయన ఇప్పుడు ఇండియాకి రావడానికి గల కారణాలు ఏంటి, ఆయన ఇండియాకి వస్తే ఇక్కడ ఏమేమి జరగబోతుంది అనే దాని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఓపెన్ ఏఐ చీఫ్ ఇక్కడికి రాబోతున్నారు, CEO. మనకు భారతదేశం, అమెరికా ఎప్పటి నుంచో బాగా స్నేహంగా ఉన్నటువంటి రాష్ట్రాలు. ఒక పక్క చైనా ఏదో ఒకటి చేస్తూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. ఈ పరిణామాలన్నీ మనం ఎలా చూడొచ్చు? వీటి వల్ల మన దేశానికి ఏదైనా ఉపయోగం ఉందా? ప్రత్యేకించి మన రాష్ట్రానికి ఏదైనా ఉపయోగం ఉందా? అంటే ఇక్కడ ఏఐ వార్ జరుగుతుంది ప్రపంచం మొత్తంలో కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్ జరుగుతుంది. అమెరికా ప్రస్తుతం ఆధిపత్యంలో ఉంది. ఓపెన్ ఏఐ అందులో ఒక రకంగా. ఓపెన్ ఏఐ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఓపెన్ ఏఐలో చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఓకే. ఎలాన్ మస్క్, ఇప్పుడు వస్తున్నటువంటి శామ్ ఆల్ట్మన్, వీళ్ళందరూ కలిసి ఒక NGO తరహాలో దీన్ని ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ చేశారు. గ్రెగ్ బ్లాక్వెల్, బ్రాక్మన్, వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్గా ఈ ఐటీ టెక్ ఇండస్ట్రీలో పేరున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. సో ఏఐని ఇప్పుడు ఓపెన్ ఏఐని సక్సెస్ఫుల్గా నడిపించడంలో శామ్ ఆల్ట్మన్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఓపెన్ ఏఐ CEO ఆయన. ఓకే. సో వరల్డ్ వైడ్గా మన అందరం వాడుతున్నారు, చాలా మంది వాడుతున్నారు. చాట్ జీపీటీ, గూగుల్ జెమిని గూగుల్ కంపెనీ. ఓకే. బట్ ఈ ఓపెన్ ఏఐని తయారు చేసింది, చాట్ జీపీటీని ప్రోడక్ట్ని వదిలిపెట్టింది కూడా అది ఒక కంపెనీ. ఓపెన్ ఏఐ కంపెనీనే చాట్ జీపీటీని రిలీజ్ చేసింది. సో ఫస్ట్ ఒక రకంగా చెప్పాలంటే టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి ఏఐ టూల్స్లో చాట్ జీపీటీని ఎక్కువ వాడతాం. చాట్ జీపీటీ అమెరికా తర్వాత ఇండియాలో మోస్ట్ యూజ్డ్ టూల్. సెకండ్ లార్జెస్ట్ యూజర్స్ ఇండియాలోనే ఉన్నారు చాట్ జీపీటీకి సంబంధించి. సో ఏ అంశాన్ని మనం తట్టి చూసినా కానీ ఈ కనెక్షన్ ఉంది. ఇది 2015 నుంచి ఈ కంపెనీ స్టార్ట్ అయింది. 2018-19 సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంప్లీట్ అయింది. లాస్ట్ 2-3 ఇయర్స్లో ఎక్స్పెక్ట్ చేయనంత వేగంతో ఇది ముందుకు వెళ్తుంది. సో ఈ అంచనాలు అన్నీ ఉన్నాయి. ఇలాంటి టైంలో సడన్ షాక్ ఏంటంటే డీప్ సీక్. సో డీప్ సీక్ అనేది పేరు మాత్రమే వేరు, కంటెంట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ చాట్ జీపీటీ. ఓకే. సో దాని డిజైన్ కానీ దానిలో ఇచ్చేటువంటి ప్రజెంటేషన్, పర్పస్, దాని యూసేజ్ మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ చాట్ జీపీటీలా ఉంది. ఓకే. ఎప్పుడైతే ఇది రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఒక టెన్షన్ మొదలైంది. సో వరల్డ్ వైడ్గా మార్కెట్లన్నీ కూడా కుదుపుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కంటిన్యూ అయితే చైనా ఈజ్ నోన్ ఫర్ చీప్ ప్రొడక్షన్ కాస్ట్. కరెక్ట్. సో ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువగా చేసేటువంటి చైనా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక $2 million డెవలప్ అయ్యేటువంటి సాఫ్ట్వేర్ చైనా అమెరికన్ కరెన్సీతో కౌంట్ చూసినప్పుడు మనం మిలియన్స్ దాకా అవసరంలా, $1000s చేసేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ రకమైనటువంటి కాంపిటీషన్ చూస్తే కనుక చాట్ జీపీటీ రాబోయే రోజుల్లో ఒక తీవ్రమైనటువంటి ప్రతికూలతను ఎదుర్కోబోతుంది అనే సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఓకే. దాంతోపాటు ఇండియా ఇప్పుడు ఇంకొక టాస్క్ తీసుకుంది. సో ఇండియా ఏఐ అని చెప్పని ఒక మిషన్ రిలీజ్ చేశారు నరేంద్ర మోడీ గారు. ఓకే. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి టూల్స్ వెబ్సైట్స్లో వాటిలో కూడా పెట్టేశారు. అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్లో పెట్టారు. మీరు ఇండియా ఏఐ డెవలప్ చేద్దాం, ప్రపోజల్స్తో రండి అని టెక్నికల్ టీమ్స్ అందరికీ పిలుపునిచ్చేశారు. ఓకే. సో అంటే ఒక ఇండియా కూడా ఇది కూడా ఏంటంటే మ్యాన్ పవర్ విషయంలో కానీ, కాస్ట్ విషయంలో కానీ చైనా లాగా మనం కూడా తక్కువ కాస్ట్తో చేయగలుగుతాం. హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానంతో చాలా మంది ఇండియా వైపే దృష్టి పెడుతున్నాడు, ఎందుకంటే సేఫెస్ట్ ప్లేస్. కంపారిటివ్లీ చైనాలో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఇవన్నీ కలిపి చూసి రేపు ఇండియన్ టూల్ కూడా తయారైతే చాట్ జీపీటీ పరిస్థితి ఏంటి? ఓకే. ఓపెన్ ఏఐ తీసుకున్నటువంటి చాట్ జీపీటీ అనేది ఒక చిన్న టూల్. అంటే మనం దాన్ని జస్ట్ ఒక కంటెంట్ మేకింగ్ కోసమో, లేదా ఏమన్నా ఎంక్వైరీస్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసమో, స్ట్రక్చర్డ్ ఆర్టికల్స్ కోసమో మనం వెతకగలుగుతాం. బట్ అదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ దాంతో పెయిడ్ సర్వీసెస్ చాలా వాల్యుబుల్ సర్వీసెస్. డీప్ సీక్ వచ్చిన నేపథ్యంలో ఈ పెయిడ్ సర్వీసెస్ పడిపోతే కనుక, ఇది యాక్చువల్గా ఓపెన్ ఏఐ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా NGO మోడల్లో డెవలప్ అయినటువంటి సంస్థ. కానీ ఎప్పుడైతే బిజినెస్ మాడ్యూల్లోకి వచ్చిందో దాని లక్ష్యాలు మారిపోయినాయి. ఇప్పుడు దాని ప్రాఫిట్స్ కానీ
రాబోయే రోజుల్లో ఇండస్ట్రీని అంటే ఏఐని రూల్ చేసేటువంటి కెపాసిటీ కానీ తగ్గిపోతే అమెరికా ఆధిపత్యం మళ్ళీ దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. వాటి రెక్టిఫికేషన్ కోసం ఓపెన్ ఏఐ CEO ఇండియా వస్తున్నారు. నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందని తెలుస్తుంది. ఫిబ్రవరి 5-6 తేదీల్లో ఇండియా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆయన వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్లో కొంతమంది కీలకమైనటువంటి అఫీషియల్స్తో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి బిజినెస్ పరంగా డీప్సీకి ఇస్తున్నటువంటి సవాల్ని బట్టి ఇండియాలో ఏ మార్పులు ఏ చేర్పులు చేయాలి, ఇండియా సహకారం ఏ విధంగా ఉండాలనేది ఒకటి. రెండోది ChatGPT కొన్ని మిస్టేక్స్ చేసింది, ఓపెన్ ఏఐ కొన్ని మిస్టేక్స్ చేసింది. లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో కాపీరైట్ వైలేషన్స్ జరిగినాయని ఎన్ఐఏ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మన దేశ భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేటువంటి వ్యవస్థ. సో ఎన్ఐఏ కొన్ని కంప్లైంట్స్ చేసింది. ఈ ఓపెన్ ఏఐ తీసుకుంటున్నటువంటి కాపీరైట్ వైలేషన్ యాక్టివిటీస్ వలన నేషనల్ సెక్యూరిటీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని దాని మీద కేసులు కూడా ఫైల్ అయినాయి. సో వీటిని సార్ట్ అవుట్ చేసుకోవడం అనేది లీగల్గా ఫైట్ చేస్తే ఎంత టైం అయినా పట్టచ్చు, బట్ వీటిని ఆర్బిట్రేషన్ ద్వారా సార్ట్ అవుట్ చేసుకుంటే ఇంకొంత ఈజీ అవుతుంది. పైగా అక్కడ ట్రంప్ గవర్నమెంట్ ఇంకోటి వీటన్నిటిలో కూడా మనం చాలా సీరియస్గా కన్సిడర్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు ఓపెన్ ఏఐ CEOగా ఉన్నటువంటి శామ్ ఆల్ట్మన్ వెరీ క్లోజెస్ట్ ఎయిడ్ టు ట్రంప్. ఎలాన్ మస్క్ ఈయన కలిసి ఓపెన్ ఏఐ అనేటువంటి సంస్థను ప్రారంభించారంటే వీళ్ళ మధ్య రిలేషన్. ఎలాన్ మస్క్ ఈరోజు బ్యాక్ బోన్ ట్రంప్ గవర్నెన్స్ కానీ ట్రంప్ యాక్టివిటీస్ కానీ. సో చాలా క్లోజ్, ఒక నమ్మిన బంటు అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఒక నమ్మిన బంటు ఎలాన్ మస్క్ కానీ ట్రంప్కి కానీ ఒక నమ్మిన బంటు ఇండియా వస్తున్నాడంటే అది కూడా నెక్స్ట్ వీక్ అంటే బహుశా ఫిబ్రవరి 1st వీక్ ఎండింగ్ ఆర్ 2nd వీక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్తున్నారు. అమెరికాలో వైట్ హౌస్లో ప్రెసిడెంట్ ట్రంప్ని కలవబోతున్నారు. సో ఈ 2 విషయాలు ఒకసారి మ్యాచ్ చేసుకుని చూస్తే పెద్ద ప్లానే ఉంది. ఒక పెద్ద మ్యాసివ్ ప్లాన్ తోనే ఆల్ట్మన్ వస్తున్నారు. మనం కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కొట్టినట్టుగా అన్ని చెరిపేసి కొత్తగా ఏదో క్రియేట్ చేసేటువంటి సహకారంతో రెండు దేశాల పరస్పర సహకారం ఉండాలనేటువంటి దానిపైన కసరత్తు జరుగుతున్నట్టుగా ఎందుకంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో డైరెక్ట్ గా ఎవరో ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉండదు. బట్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అంత క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఇంత సడన్ గా టూర్ ప్లాన్ చేసేటువంటి పరిస్థితి. సో ఈ 2 అంశాలని మ్యాచ్ చేసి చూసినప్పుడు ఏఐలో కూడా ఇండియా తనదంటూ ఒక ముద్ర వేయాలనేటువంటి ఒక తాపత్రయాన్ని చూపిస్తుంది. చైనా విసురుతున్నటువంటి సవాల్ని ఎదుర్కొని నిలబడాలంటే కనుక ఓపెన్ ఏఐకి ఇంకొక సపోర్ట్ అవసరం అవుతుంది. అది భారతదేశం అన్నిటికీ మించి భారతదేశం 2nd లార్జెస్ట్ యూజర్ ఫర్ ఓపెన్ ఏఐ. వీటన్నిటినీ కాంబినేషన్ చేసేటువంటి క్రమంలో పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా కలిసి వచ్చినాయి. రాబోయేటువంటి 4 ఏళ్లలో ఈ 2 దేశాల మధ్య మైత్రి మీరు ఆలోచిస్తే 2029 వరకు ట్రంప్ అక్కడ ప్రెసిడెంట్, 2029 వరకు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీనే ఉంటారు. సో ఈ 4 ఏళ్లను మళ్ళీ సమన్వయం చేసుకునేటువంటి ప్రయత్నాలు 2 దేశాల మధ్య జరుగుతున్నాయి అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి చూస్తుంటే సార్ మనకు చైనా విసురుతున్నటువంటి సవాళ్ళని ప్రత్యేకించి ఈ డీప్ సీక్ అనేసి మిగతా టెక్నాలజీ రిలేటెడ్ అమెరికా ఒంటరిగా ఎదుర్కోలేక భారతదేశం సహకారం కూడా తీసుకొని బహుశా ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలెక్చువాలిటీని యూజ్ చేసుకొని వాళ్ళకున్న ఇది ఫైనాన్షియల్ క్యాపబిలిటీని మిక్స్ చేసి ఇద్దరుగాను ఒక ముందరికి వెళితే వాళ్ళకి ఖచ్చితంగా ఒక జలకేయచ్చు అనే ఆలోచనలో చేస్తున్న ప్రయత్నంగా చూడొచ్చు. అంటే ఒకటి ఇప్పుడు సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఏ దేశానికి ఆ దేశం సావరినిటీ అలానే ఫారిన్ పాలసీ ఈ 2 కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. వాళ్ళ సార్వభౌమత్వాన్ని వాళ్ళకు ఉండేటువంటి ఇండివిజువలిజంని ఎవరో పక్కన పెట్టరు. ఎట్ ద సేమ్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ అమెరికా ఎక్కడి నుంచి చూసినా మనం లాస్ట్ 100 years హిస్టరీ తీసుకుని చూసినా కానీ అమెరికా మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అయింది వరల్డ్ వార్స్ టైంలోనే. సో ఎందుకు అయిందంటే ఆ బిజినెస్ ఆధిపత్యాన్ని సో వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు అంతే. ఇప్పుడు కూడా ఏంటంటే అమెరికా బిజినెస్ మీదే డిపెండ్ అయి ఉంది. అమెరికా గ్రోత్ కోసం ఎలాంటి పాలసీస్ అయినా తీసుకొస్తామని ఒకవైపు ట్రంప్ చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఏఐ, ఆర్టిఫిషియల్. సో ఏఐకి సంబంధించి ఎవరు అడ్వాన్స్డ్గా ఉంటారో వాళ్ళు ప్రపంచాన్ని డామినేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే కోల్డ్ వార్ టైంలో రష్యా, సోవియట్ అండ్ అమెరికా వార్ ఎందుకు అంత ప్రచన్న యుద్ధం అంటాం కదా, కోల్డ్ వార్ ఎందుకు అంత ఇదిగా జరిగిందంటే టెక్నాలజీలో కానీ ఇండస్ట్రియలైజేషన్లో కానీ అడ్వాన్స్మెంట్లో ఎవరు ముందు ఉంటే వాళ్ళు చంద్రుడిపైకి ముందు మీరు వెళ్తారా మేము వెళ్తాం, శాటిలైట్ ముందు మీరు పంపిస్తారా మేము పంపిస్తాం, అంటే టెక్నాలజీ మీద ఆ ఫైట్ అనేది జరిగింది. సేమ్ అదే సినారియోలో ఈరోజు
చైనా బలపడి ఉంది కాబట్టి టెక్నాలజికల్ వార్ జరుగుతుంది. ఏఐ టూల్స్, ఏఐ విషయంలో రాబోయేటువంటి రోజుల్లో మొత్తం వ్యవస్థలన్నీ కూడా మారిపోతాయి. మనం ప్రయాణం చేసే పద్ధతి మారిపోతుంది. మనం సహజమైనటువంటి నేచర్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి మినహాయిస్తే మిగతా అన్నీ కూడా మారిపోతుంది. లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. సో అందుకని చెప్పనే ఏఐని ఒక ప్రెస్టీజియస్ వెంచర్ కింద అన్ని దేశాలు చూస్తున్నాయి. సో ఇండియా కూడా ఇప్పుడు ఏఐ సిటీస్ గురించి మాట్లాడుతున్నారు కదా. రేపు ఆల్ట్మన్ వచ్చిన తర్వాత ఇండియాలో ఏఐ డెవలప్మెంట్కి సంబంధించి అనుకూలమైనటువంటి నగరాలు ఏంటి, వాటి మీద కూడా ప్రయత్నాలు జరుగుతుంది. సో ఇక్కడ ఎట్లయితే మనం టెక్నాలజికల్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుతున్నామో అదే రకమైనటువంటి సపోర్ట్స్, జాయింట్ వెంచర్స్, ఈ కాంబినేషన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. సరే సార్, ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇలాంటి ఒక కొత్తగా పరిస్థితులు నడుస్తున్న ఈ సిచ్యువేషన్లో ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుంచి మొదటి నుంచి ఆయన వచ్చినప్పటి నుంచి దీన్ని ఏఐ క్యాపిటల్ చేస్తాం, ఏఐ యూనివర్సిటీ పెడతాము అని చెప్పేసి ఏఐని ఫోకస్ చేస్తా వర్క్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో ఇది ఫ్యూచర్ కాబట్టి దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి మంచి జరిగే సిచ్యువేషన్ ఉందా కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా? అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే కాదు, దేశవ్యాప్తంగా చూసినప్పుడు టెక్ సిటీస్గా ఎమర్జ్ అయినటువంటి ప్రతి నగరానికి కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే దీనికి కావాల్సిందంతా హ్యూమన్ రిసోర్సెస్, ఆ రిలేటెడ్ అలైడ్ ఫీల్డ్స్ ఏముంటే అవి. ఇక్కడ అంతా ఎక్కువ నడిచేది హార్డ్వేర్ వర్క్ కంటే సాఫ్ట్వేర్ వర్కే ఎక్కువ ఉంది. సో కంపల్సరీ దానికి సంబంధించి ఆ రంగాల్లో ముందున్నటువంటి సిటీలన్నీ పోటీ పడతాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే అమరావతిని ఒక ఏఐ సిటీగా, ఏతో స్టార్ట్ అవుతుంది, ఐతో ఎండ్ అవుతుంది కాబట్టి ఏఐ సిటీ కింద ఆయన ఒక డ్రీమ్ చేస్తున్నారు. ప్లస్ ఆయన ఎప్పుడు కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ని ముందుగా పట్టుకొని లాస్ట్ టైం ఉన్నప్పుడు ఆయన బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. ఎవరికి అర్థం కాల బ్లాక్ చైన్ ఏంటి, బ్లాక్ చైన్ ఏంటి. డీప్ టెక్ అని కూడా మాట్లాడుతున్నారు. డీప్ టెక్ గురించి ప్రస్తావం. ఈ డీప్ టెక్, ఏఐ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా అదే కదా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా ఆ కాంబినేషన్స్లో వచ్చేవి. సో అమరావతికి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చేటువంటి రాయితీలు బట్టి ఇప్పుడు బాగా డెవలప్ అయినటువంటి సిటీల్లో ఎక్కువ అడ్వాంటేజ్ ఉండదు. ఎందుకంటే అక్కడ ఒక లిమిట్ దాటి రాయితీలు ఇవ్వడానికి అవకాశం ఉండదు, ల్యాండ్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. కొత్తగా ఎమర్జ్ అవుతున్నటువంటి సిటీలో ఎక్కువ అడ్వాంటేజ్ ఉండదు. గతంలో కూడా అంతే, బాంబే కానీ చెన్నై కానీ లేనప్పుడు ఒక బెంగళూరే ఉన్నప్పుడు బెంగళూరుతో పోటీ పడి హైటెక్ సిటీని తీసుకొచ్చి, ఐటీని తీసుకొచ్చి డెవలప్ అయిన తర్వాత హైదరాబాద్, ఒకవైపు పూణే డెవలప్ అయింది, ఒకవైపు ముంబై డెవలప్ అయింది, ఇంకోవైపు చెన్నై డెవలప్ అయింది, ఒక 4-5 సిటీస్ డెవలప్ అయినాయి. సో అదే తరహాలో ఇండియాలో కూడా ఒక 4-5 సిటీలకి ఏఐ మీద ఆప్షన్స్ ఉండొచ్చు. అమరావతి ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ని క్యాచప్ చేసేటువంటి పనిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు టెక్నికల్గా డెవలప్మెంట్స్ చేసేటువంటి క్రమంలో ఎవరితో జాయింట్ వెంచర్స్ చేస్తారు, ఎవరితో కలవడానికి అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి అమరావతికి మంచి రోజులు వచ్చినట్టుగా మనం చూడొచ్చు. పైగా ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తే చంద్రబాబు నాయుడు గారు వదలరు, ఆయన అపాయింట్మెంట్స్ కోసం ట్రై చేస్తారు కదా. ఇప్పుడు 95-96లోనే బిల్ గేట్స్ అపాయింట్మెంట్. ఆ రోజుల్లో బిల్ గేట్స్ అంటే ఒక టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి పర్సనాలిటీ, ఆయన కలవడమే కష్టం అనేటువంటి. ఈ రోజు అంటే ఎలాన్ మస్క్ వచ్చినారు కానీ అప్పట్లో వీళ్ళు ఎవరు లేరు కదా. అసలు అతను టెక్నికల్ జైంట్, మంచి యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి పర్సన్ అప్పుడు. సో ఆయన కన్విన్స్ చేసి ఈయన ఈ పొందూరు కద్దర షర్ట్లు వేసుకొని మాసిన గడ్డంతో ఆంధ్రప్రదేశ్ అని ఒక స్టేట్ ఉంది, దానికి హైదరాబాద్ అని ఒక క్యాపిటల్ ఉంది, దానికి నేను సీఈఓ అని చెప్పుకొని వెళ్ళి అక్కడ కన్విన్స్ చేసి రాగలిగారు. అది గ్రేట్ అచీవ్మెంట్. సో ఇప్పుడు కూడా ఇలాంటి పర్సనాలిటీస్ వచ్చినప్పుడు అంత ఈజీగా వదిలేస్తారు అని అనుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అటువంటి మీటింగ్లు, భేటీలు కనుక జరిగితే ఖచ్చితంగా అమరావతికి పొందేటువంటి అడ్వాంటేజ్ అమరావతికి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో ఓపెన్ ఏఐ ఆల్మోస్ట్ ఈ ఇండస్ట్రీలో టాప్ 3 కంపెనీస్లో ఒకటిగా ఉండేటువంటి కంపెనీ అది. సో దాంతో టైఅప్ అయినా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఇప్పుడు ఒకటే చూడండి. చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా దావోస్ వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పారు పదే, నేను మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చాను, బిల్ గేట్స్ గారు అపాయింట్మెంట్ ఏదో రకంగా కష్టపడి. మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత చాలా ఇండియన్ కంపెనీస్ క్యూ కట్టినాయి. అన్ని కూడా అక్కడికి వచ్చి ఒక మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఒకటి స్టార్ట్ అయినాక అదే రోడ్లో ఇప్పటికీ మనం చూస్తున్నాం కదా, విప్రో డెవలప్మెంట్ సెంటర్ కానీ ఇంకా చాలా కంపెనీలు వచ్చినాయి, ఇటు ఒరాకిల్ కానీ గూగుల్ కానీ ఇవన్నీ వచ్చినాయి. సో అదే తరహాలో రేపు ఏఐలో ల్యాండ్ మార్క్ కంపెనీగా చెప్తున్నటువంటి ఓపెన్ ఏఐ కనుక ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ సెంటర్, అమరావతిలో డెవలప్మెంట్ సెంటర్ అనేటువంటి ప్రపోజల్ కనుక కన్విన్స్ చేయగలిగారు అనుకోండి, బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి డ్రీమ్ అదే కదా. సో ఏఐకి సంబంధించిన కంపెనీలు చాలా వరకు వచ్చే అవకాశం. ప్లస్ ఏఐ యూనివర్సిటీ పెడతామంటున్నారు. ఇప్పుడు ఇందులో ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో 2 రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ డెవలప్మెంట్, ఇంకోటి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్. సో ఆ స్కిల్స్ అన్ని కూడా యూనివర్సిటీస్ నుంచి వస్తాయి, యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తాయి. ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఏపీ గవర్నమెంట్ అమరావతికి కూడా ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఆల్ట్మన్
ఎవరెవరితో కలుస్తారు, ఎవరెవరితో భేటీ కాబోతారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్తో అయితే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్కి సంబంధించినటువంటి కొన్ని మీటింగ్స్ షెడ్యూల్ అవుతున్నాయి. అవి మేబీ రిలేటెడ్ టు ఎన్ఐఏ చెప్పినటువంటి అబ్జెక్షన్స్ మీద ఆ లీగల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసుకునేటువంటి ప్రయత్నం ఒకటి కావచ్చు. రెండోది ఇండియా ఏఐ అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఇండియన్ ఏఐని డెవలప్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి చర్చలు ఉండొచ్చు. ఓపెన్ ఏఐ కొలాబరేషన్స్ విత్ ఇండియన్ కంపెనీస్, దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రపోజల్స్లో ఎవరు ఎక్కువ అడ్వాంటేజ్ పొందుతారనేది మనం చూడాలి. కానీ ఒక టాప్ క్లాస్ సిఇఓ మళ్ళీ ఇండియాకు వస్తున్నారనగానే ఈ సర్కిల్స్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్లో కానీ ఇండస్ట్రీస్ పర్సనాలిటీస్లో కానీ ఒక అలజడి అయితే ఉంది. సో ఎవరికి వాళ్ళు తమ అడ్వాంటేజ్ని తాము పొందాలనేటువంటిది ఉంది. ఇంకోవైపు నుంచి డీప్ సీక్ తీసుకొచ్చినటువంటి టెన్షన్ వాతావరణం నుంచి ఓపెన్ ఏఐ కూడా బయటపడాలంటే కనుక కొలాబరేషన్స్ మ్యాండేటరీ అనేటువంటి సంకేతాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసినారు కదా, ఇప్పుడు డీప్ సీక్ అనేసి ఓపెన్ ఏఐ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దేశాలు పోటీ పడుతున్న ఈ సమయంలో, ప్రత్యేకించి అమెరికా కానీ చైనా కానీ, ఇలాంటి సందర్భాన్ని వాడుకుంటే ఖచ్చితంగా భారతదేశం కూడా తనకంటూ ఒక ఏఐ టెక్నాలజీని డెవలప్ చేసుకొని వీళ్ళ పక్కన నిలబడే అవకాశం ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కేశవ్ గారు చెప్తున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అమరావతికి ఇది చాలా ఉపయోగపడుతుంది, ప్రొవైడెడ్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎన్కాష్ చేసుకుంటే అని. ఎలాగైనా ఎన్కాష్ చేసుకుంటారు, ఆయన హిస్టరీ చూసినామంటే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.